స్పష్టంగా చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? మరి అంత స్పష్టంగా అలాంటి బోధ, మోసపుచ్చే బోధ అని చెప్పి వాక్యం మొత్తుకుంటుంటే, మరి ఇలాంటి బోధ చేసేవాళ్ళని ఎలా ఫాలో అవుతున్నారండి విశ్వాసులు? వాళ్ళని దేవుని సేవకులుగా ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళ వీడియోస్ ఎలా లైక్ చేస్తున్నారు, ఎలా షేర్ చేస్తున్నారు, స్టేటస్లో వాళ్ళు ఎలా పెడుతున్నారు? వాళ్ళతో పాటు వీళ్ళు దౌర్భాగ్యులు అయిపోయారా? వాళ్ళ బోధ చేత మోసగించబడ్డారా? అలాగే అయిపోయారు, వీళ్ళు అయిపోయారు. నన్ను వెంబడించే బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, సంఘంగా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా, ఆన్లైన్ ద్వారా అనేక మంది అనేక వీడియోస్ ద్వారా నా ఉపదేశాన్ని వింటున్నటువంటి బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా,